కాదండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పరిపాలన తీరు ఎలా కొనసాగుతుందంటారు? బాగా తాగుతుంది. ఏ విధంగా? మొత్తం శుభ్రంగా తుడిచేసుకొని ఏం లేదు. చేస్తానన్న 6 గ్యారెంటీల పరిస్థితి ఏమైందంట? ఆరేంది అసలు 100 హామీలు కూడా ఏమి లేవు. జనం కొల్లైపోయారు ఒక దెబ్బ. ఏ విధంగా అంటారు? ఏ విధంగా ఇస్తాను పథకాలు అయ్యి నేను వస్తే నేను సంపద చుట్టిస్తాను, ఖజానాతో పని లేదు అన్నావు. ఇలా నీ ఖజానా మళ్ళీ అసెంబ్లీలో చెప్పి ఖజానా ఖాళీ అయిందని చెప్పటం ఎందుకు? మరి చెప్పాను ఇంకా డబ్బు సంపద చుట్టియొచ్చుగా, లేదని తెలుసు కదా. మరి చూస్తే భయం వేస్తుంది అన్నావు కదా, మరి వాళ్ళ నీకు భయం ఎందుకు? డబ్బులు వ్యాపారం చూసినాడు దూక. మరి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి వెళ్ళాడు. ప్రజల సొంత చేసిన 10 మంది పెట్టిండు, తప్పులేదు. మేము అంటానికి మా మీద 1 రూపాయి గుంజుకున్నా మాకు అమ్మోడు రైతు భరోసా చేసిండు. నువ్వేం తినకుండా వేస్తున్నావు డబ్బులు. ప్రజల సొమ్ముతో జల్సాలు చేశాడంట జగన్మోహన్ రెడ్డి. ఏం చేయాలి, జగన్ బాగానే చేసిండు. అందుకనే బుద్ధి చెప్పారు 11 సీట్లతో అంటున్నారు. ఆయన అనుమానం గుండెల మీద చేసుకుని గెలిచానని ఇవన్నీ ఉత్తమ మాటలు.